హలో అందరికీ, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంజలి చైతన్య వ్లాగ్. సో నేను ఈరోజు ఎక్కడికి వెళ్తున్నా మీకు తెలిసే ఉంటుంది. మైసూరు దసరా, వన్ ఆఫ్ ది మైసూరు యాక్చువల్గా దసరాకి ఫేమస్, ఇది అందరికీ తెలిసే ఉంటుంది. కానీ నేను బెంగళూరులో ఉంటూ ఇప్పటివరకు దసరా ఈ నవరాత్రి టైంలో ఎప్పుడు నేను ఇప్పటి వరకు వెళ్ళలేదు. చాలాసార్లు అనుకుంటూ ఉండే వెళ్ళాలని, కానీ ఒక్కొక్కసారి అనిపించేది క్రౌడ్ ఎక్కువ ఉంటుంది, అసలు మనము వెళ్ళగలమా ఉండగలమా అని. కానీ వన్స్ ఒకసారి వెళ్దాము, ఆ ఎక్స్పీరియన్స్ కూడా చేద్దాము అని నిజంగా వెళ్ళానండి. చాలా ఎక్స్పీరియన్స్ అయితే గెయిన్ చేసుకున్నాను. మంచిగా ఎంత ఎంజాయ్ చేసామంటే అంత ఎంజాయ్ చేశాను. సో మేము తెల్లవారు మార్నింగే 9 o'clock అయితే బెంగళూరు వదిలి ఫస్ట్ మేము కేఆర్ఎస్ బ్యాక్ వాటర్స్లో వేణుగోపాల స్వామి టెంపుల్ అని ఒక ఉంది. సో అక్కడ వెళ్ళాలని డిసైడ్ అయ్యాము. నిజంగా అయితే మస్తుగా ఉందండి. నేను ఎక్కువ మూవీస్లో చూసేదాన్ని ఆ టెంపుల్. దాన్ని మళ్ళీ రీనివేట్ చేసి మళ్ళీ కొత్తగా కట్టారండి. ఒక మైసూర్ నుంచి ఒక 25 to 30 kilometers మనకి అయితే దొరుకుతుంది. చూడొచ్చు మీరు, పక్కన అంతే సైట్ సీన్స్ అన్ని చూసుకుంటూ వెళ్ళొచ్చు. అండ్ కొన్ని చోట్ల అయితే మేము ఆపాము. కావేరీ వాటర్ అక్కడక్కడ మనకి ఫ్లో అవుతూ కనిపిస్తూ ఉంటుంది. మీరు నిజంగా చాలా ఎంజాయ్ చేస్తారు ఎవరైనా వెళ్ళాలనుకుంటే. కానీ అందరికీ నేను ఏం చెప్తానంటే, ఎవరైనా వెళ్ళాల్సి ఉంటే దసరా నవరాత్రి స్టార్ట్ అవుతుంది కదా, ఆ టైంలోనే మీరు వెళ్తే కొంచెం క్రౌడ్ అయితే కొద్దిగా తక్కువ ఉంటుంది. మీరు అప్పుడు వెళ్తే పీస్గా అన్నీ చూసుకొని రావచ్చు అని నేను చెప్తానండి. చూడు, ఇవన్నీ మేము వెళ్ళే దారిలోనే మాకు కనపడింది కావేరీ వాటర్ అన్నది ఇలా పారుతూ ఉంటుందండి. అన్ని పక్క మనకి చూడడానికి బాగా చక్కగా అనిపిస్తుంది. ఫొటోస్ దిగుదాం అనుకున్నాను, దిగడానికి కానచోని లోతు ఉంది, మాకైతే ఈత రాదు. సో ఇలా అయితే నేను చాలా ఎంజాయ్ చేశాము. మీకు ఎవరికైనా ప్లాన్ ఉంటే ఈ దసరాకి ప్లాన్ చేసుకోండి. అండ్ జంబూ సవారీ టైం విజయదశమిలో ఆయుధ పూజలు అయితే నిజంగా అస్సలు మనము అడుగు పెట్టలేమండి. ఇదంతా కేఆర్ఎస్ బ్యాక్ వాటర్లో ఈ టెంపుల్లో వేణుగోపాల స్వామి టెంపుల్ అని ఉంటుంది, మీరు వెళ్ళొచ్చు. మైసూర్ చుట్టుపక్కలనే ఎక్కువ మీకు టెంపుల్స్ అయితే చూడడానికి దొరుకుతుంది. కానీ వేరే ప్లాన్ ఉండే మాది, కానీ అక్కడ కూడా మేము వెళ్ళాను. నేను మెయిన్ ఈ లైవ్ షో ఇన్స్టాగ్రామ్ రీల్స్లో చాలా వైరల్ అయింది. నేను అది చూసి నేను చైతుకు చెప్పాను, ప్లీజ్ ఇలా పిలుచుకుని వెళ్ళు, చూడాలని చాలా ఆశగా ఉంది అని చెప్పాను. సరే చైతు కూడా ఓకే వెళ్దాము అనిండే. కానీ నిజంగా అంటే ఎక్కువ క్రౌడ్ ఉండింది. అసలు నేను అనుకోలేదు ఇంత క్రౌడ్ ఉంటుందంటే. మా పాప అయితే అసలు నేను నడవలేకపోతున్నాను మమ్మీ, నన్ను ఎత్తుకుని మమ్మీ అని చెప్పి మమ్మల్ని సతాయించింది. పాప చిన్న పాప కదా, తను కూడా అసలు ఎలా అంత దూరం ఉంటుంది. కారు అయితే మేము ఒక 4 kilometers అవతల నుంచే పార్క్ చేసి వెళ్ళాము. ఎందుకంటే అంత క్రౌడ్ అండి, ఫుల్ ట్రాఫిక్ జామ్. అసలు పోలీసు వల్ల కూడా కంట్రోల్ చేయడానికి లేదండి, అంత హెవీ ట్రాఫిక్. యాక్చువల్లీ మనకు తెలుసు కదా బెంగళూరు ట్రాఫిక్కి ఫేమస్ అని. అలా మైసూర్లో అంతగా ఏం ట్రాఫిక్ లేదు. బట్ దసరా టైమ్స్ అయితే మనం నిజంగా ఎక్కడ చూసినా మీకు ట్రాఫికే. అందువల్ల ఒక 4 kilometers అవతల అయితే మేము బయట పార్క్ చేసి వచ్చాము. మీరు చూడ్డానికైతే అన్నీ ఇక్కడ లైట్ దీని నుంచి కూడా ఉంటుంది. మరి చూడ్డానికైతే నిజంగా అల్టిమేట్ అద్భుతంగా ఉంటుందండి ఆ ప్యాలెస్, ఒక డెకరేషన్స్ అయితే మేమైతే నిజంగా చాలా ఎంజాయ్ చేసాము. సో ఎవరికైనా వెళ్ళాలంటే ప్లీజ్ వెళ్ళి రండి, మిస్ చేసుకోవద్దు ఈ టైమ్స్లో అయితే. కానీ క్రౌడ్ అయితే కొంచెం కొద్దిగా ఉంటుంది. నేనేం ప్రిఫర్ చేస్తాను అని అంటే, మీరు నవరాత్రిలో స్టార్టింగ్ డేస్ ఉంటుంది కదా, ఆ 1 weekలో త్వరగా వెళ్ళి వస్తే మీకు కొంచెం క్రౌడ్ తక్కువ ఉంటుంది. అండ్ నేను ఇంటి నుంచే కొంచెం కిచడి చేసుకొని వెళ్ళుండే, బయట ఎక్కడ తింటాము ఇంకా అంతగా వద్దులే అని మేము ఇంటి నుంచి చేసుకుని వెళ్ళాను. అండ్ వచ్చేటప్పుడు మళ్ళీ మేము అక్కడి నుంచి వచ్చేటప్పుడు మాకు సైట్ సీన్లోనే మనకి వాటర్ అంతా కనబడింది. సరే ఈ ప్లేస్ బాగుందని మేము అక్కడే కూర్చున్నాము తినడానికి. నేను కొంచెం మార్నింగే లేచి కొంచెం కిచడి అది ప్రిపేర్ చేసుకున్నానండి. కొంచెం చల్లగా అయినాక ఎలా ఉంటుందో టేస్ట్ అనుకున్నాను. నిజంగా చాలా బాగా అయితే ఉండింది. మేము చాలా ఎంజాయ్ చేసాం నిజంగానే. మీరు వెళ్ళాలనుకుంటే దయచేసి వెళ్ళండి, ఇలాంటి ఛాన్స్ అయితే మిస్ అవ్వద్దు అని నేనైతే చెప్తాను. చుట్టుపక్కల చూడడానికి మీకైతే చాలా ప్లేసెస్ దొరుకుతాయి. నేనైతే యాక్చువల్గా అన్నీ కవర్ చేయలేకపోయాను. ఒక 2-3 ప్లేసెస్ అయితే నేను కవర్ చేశాను అంతే అండి. ఫుల్ అయితే చూడలేకపోయాను, ఎందుకంటే నేను బయలుదేరి వెళ్ళడానికి మార్నింగ్ 10కి అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ చేసాము. అందుకు లేట్ అయింది నేను వెళ్ళడాను. సో అందుకే అయితే పూర్తిగా నేను ఏం చూడలేకపోయాను. ఒక 2-3 ప్లేసెస్ అయితే కవర్ చేసుకున్నాను. అండ్ లైట్ షో అన్నీ, డ్రోన్ షో, లైట్ షో అన్నీ ఉంటాయండి మీకు 7 to 8 o'clock, ఈవినింగ్ 7 to 8 మీకు లేజర్ షోస్ అన్నీ ఉంటాయి. అండ్ ప్యాలెస్ మీద కదా లైట్ షో అన్నీ ఉంటాయి, మీరు అవన్నీ మిస్ అవ్వద్దు. అండ్ ఫుడ్ ఫెస్ట్ కూడా జరుగుతుంది, ఎగ్జిబిషన్ ఉంటుంది. చాలా అన్నీ మిస్ అయ్యాము, మేము ఎక్కువ వెళ్ళలేకపోయాము. టైం అయితే
దొరకలేదు. మీరు ఎవరైనా వెళ్ళేట్లుంటే వన్ డే స్టే అయ్యి ఉండేలాగా చూసుకోండి. అప్పుడు మీరు అన్నీ కవర్ చేయగలుగుతారు. మీకు ఒక వన్ డే అయితే మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ రావడం అయితే అన్నీ చూసుకోలేరు, ఏదో ఒకటి మిస్ అవుతుంది. సో ఓకే, మీకు ప్లీజ్ ఈ వీడియో అయితే నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్. థ్యాంక్ యూ.